హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి. సో రీసెంట్గా ఖుష్బూ గారి ఫేషియల్ ఆయిల్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. సో నేను కూడా అయితే ట్రై చేశాను అనమాట. మేక్ దిస్ ఆయిల్ ఎట్ హోమ్. ఈ క్యారెట్ ఆయిల్ లేదా ఫేషియల్ ఆయిల్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక క్యారెట్ని తురిమేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. అడుగు మందంలో ఉండే ప్యాన్ని తీసుకొని ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్, ఓన్లీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అమెజాన్లో పర్చేస్ చేసిన దాని లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇక్కడ ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేశాను. ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ని అందులో అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి క్యారెట్ బాగా రంగు చేంజ్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఉంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ కూడా ఉంది కాబట్టి నేను రెండు కలిపి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. లేదు ఆలివ్ ఆయిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ కలిపి యూస్ చేసుకునే పని కూడా అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. స్కిన్కి ఆలివ్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. బికాస్ మనకి ఏంటంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్ తగ్గించే అవకాశం ఉంది. డైలీ కనుక మనం ఫేషియల్ మసాజ్ చేసుకోగలిగితే ఆలివ్ ఆయిల్తో దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ క్యారెట్ ఆయిల్ అనేది లాస్ట్ 5 days బ్యాక్ ఒకసారి నేను యూస్ చేశాను అనమాట. బికాస్ మన సబ్స్క్రైబర్స్కి నేను టెస్ట్ చేసి చెప్పాలి కాబట్టి, దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి నేనైతే రిజల్ట్స్ అనేవి లైవ్లోనే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు మీరు స్ట్రెయిన్ చేయొద్దు, మళ్ళీ చేతులు కాలే అవకాశం ఉంటుంది. సో పక్కన పెట్టిన తర్వాత అది కొంచెం చల్లారింది కదా, నేనైతే వైట్ క్లాత్ మీద స్ట్రెయిన్ చేసుకుంటాను. మీకు కావాలంటే స్ట్రైనర్స్ యూస్ చేసి కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఖుష్బూ గారు యూస్ చేసిన ఈ ఫేషియల్ ఆయిల్ లేదా క్యారెట్ ఆయిల్ అనేది లాస్ట్ 1 month నుంచి బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. సో నేను కూడా గివ్ ఏ ట్రై అన్నట్టుగా ఒకసారి ట్రై చేశాను అనమాట. నాకు కూడా రిజల్ట్స్ చాలా బాగా నచ్చాయి. అందుకని మన సబ్స్క్రైబర్స్కి కూడా నేనైతే ఈ తయారు చేసే విధానం కూడా చూపిస్తాను అనమాట. సో చూసారా, నాకు ఇది ఈజీగా 20 days దాకా వస్తుందన్నమాట మనం రోజు మసాజ్ చేసుకోగలిగితే. ఇక్కడ మనం వైటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేస్తామండి. నేను డైలీ ఏంటంటే ఖచ్చితంగా వైటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేస్తాను అనమాట. మీకు ఈ ఆయిల్లో మనం ఇప్పుడు 2 capsules అయితే యూస్ చేస్తున్నాను నేను. మీకు కావాలంటే 2-3 అట్లా యూస్ చేసుకోవచ్చు. నాకు బిఫోర్ ఏంటంటే ఒక 3 months బ్యాక్ నుంచి కూడా ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఉంటున్నాయని చెప్పేసి నేనైతే ఎక్కువ వైటమిన్ ఈ క్యాప్సూల్తో పాటు అలోవెరా జెల్ మిక్స్ చేసుకుని యూస్ చేస్తాను అనమాట. సో ఇట్లా వైటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేయగానే ఈ ఆయిల్ ఒకసారి మిక్స్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను ప్రీవియస్గా వాడిన క్రీమ్స్ డబ్బాలు ఉంటాయి కదా, నాకు ఇట్లా కలెక్ట్ చేయడం చాలా ఇష్టము. ఈ క్రీమ్ డబ్బాని నేను ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. బికాస్ మళ్ళీ తడి మీద పెట్టినారంటే పాడైపోతుంది. నాకైతే చాలా క్వాంటిటీ అయితే వచ్చిందనమాట. ఈజీగా ఒక 10 to 20 days దాకా వస్తుంది ఈ ఆయిల్ అనేది. నేనైతే రోజు ఫేషియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట. బికాస్ 5 days బ్యాక్ అయితే చూసాను, నాకైతే రిజల్ట్ బాగా నచ్చి నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ ఫేషియల్ ఆయిల్ అనేది నెక్కి, ఫేస్కి మొత్తం చక్కగా పట్టి చేసుకొని మీకు మసాజ్ చేసే టెక్నిక్ ఎట్లాగా స్ట్రోక్స్ ఇస్తూ ఉంటారు కదా ఫేస్కి, అట్లా ఫేషియల్ చేసే టెక్నిక్స్ ఏమైనా తెలుసుంటే చక్కగా ఫేషియల్ మసాజ్ అయితే చేసుకోండి. నాకు అంత బాగా రాదు కాబట్టి నేను ఏంటంటే జనరల్గా గువాషా కానీ మనకి బయట జేడ్ రోలర్స్ దొరుకుతుంటాయి కదా, అట్లా అయితే నేను యూస్ చేస్తాను అనమాట. ఇట్లా మనం డైలీ కాకపోయినా కనీసం 2 to 3 daysకి ఒకసారైనా మసాజ్ చేసుకోగలిగితే ఫేస్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేనైతే రెగ్యులర్గా అవే యూస్ చేస్తాను బికాజ్ నాకు అంత బాగా రాదని. ఈ ఫేషియల్ ఆయిల్ అనేది ఏ టైంలో అప్లై చేసుకోవాలో చెప్తాను. జనరల్గా మీకు ఒకవేళ నైట్కి క్రీమ్స్ యూస్ చేసే అలవాటు ఏమన్నా ఉంటే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నాకేంటంటే జనరల్గా నేను నైట్ పూట అసలు ఫేస్కి క్రీమ్స్ ఏమి యూస్ చేయను. అందుకని నేను స్నానానికి వెళ్ళబోయే 1 గంట ముందు ఫేస్కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని స్నానానికి అయితే వెళ్ళొచ్చాను అనమాట. సో ఇది స్నానం చేసిన తర్వాత అనమాట. ఈ ఫేషియల్ ఆయిల్ అసలు వండర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది రిజల్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్ సెక్షన్లో మీకు ఎట్లా వర్క్ అయ్యింది అనేది నాకు కమెంట్ చేసేయండి. సో చూసారా, ఫేస్కి నేను ఏ విధమైన క్రీమ్స్ అస్సలు అప్లై చేయలేదనమాట. జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను. చూసారా ఫేస్, నాకు ఇంతకుముందు ఏంటంటే ఫేస్ మీద బ్లాక్ స్పాట్ అయితే ఉండేది, అది కూడా చాలా వరకు తగ్గిందనమాట. సో స్కిన్ చూస్తున్నారా చాలా ఫ్రెష్గా అయితే ఉంది కదా. బేసిక్గా నా స్కిన్ టైప్ వచ్చేసి చాలా సెన్సిటివ్ అండి. ఎందుకని నేను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తప్పితే నేను నా ఓన్గా ఏమీ క్రీమ్స్ అప్లై చేయను అనమాట. DIYs మాత్రం ఇంట్లో తయారు చేసుకుని ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాను. అండ్ ఫైనల్లీ ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేసాను. బాయ్ గైస్, కీప్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. బాయ్.